రైట్. క్వశ్చన్ రావు చేస్తాం. గారిని అడుగుతాం. రావు బయటకు గారికి వచ్చిన మనకన్నా తర్వాత ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే బలరామయ్య గారు. బయటకు వచ్చిన తర్వాత అవును కదా ఆయన చెప్పింది కరెక్టే కదా అనే ఇన్ఫర్మేషన్, ఆయన ఇచ్చిన రావు గారు, ఇన్ఫర్మేషన్ కరెక్టే రామయ్య గారు అని మీకు అనే మంచి మిత్రులు పరిస్థితికి కదా, వస్తాం. మరి చెప్పండి. రామయ్య గారు మీకు చెప్పే ఉంటారు ఎంతమందిని కలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు కలుస్తున్నారు, వాళ్ళలో ఎంతమందికి మెమోలు రెడీ అయినాయి? రావు గారు, డాక్టర్ రావు గారు, డాక్టర్ రావు గారు వినిపిస్తుందా? వాసు గారు, రైట్. మస్తాన్ ఈ లోపల చెప్పండి. మస్తాన్ గారు, ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నిన్న వైసీపీ వైపు నుంచి చూస్తే నిజంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కానీ సర్వీస్ రూల్స్ వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం, ఏదో రాజకీయంగా బురద జల్లే ప్రయత్నాలు ఎందుకు చేయటం అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా అది కూడా మనము పరిశీలించదగ్గదే. వాళ్ళు నిజంగా వాళ్ళ సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా కనుక వ్యవహరించినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అధికారం ఉంది. అదేవిధంగా వాళ్ళ ఐపీఎస్ దానికి కానీ లేదా ఐఏఎస్ కానీ వాళ్ళకి అది ఇబ్బందికరమైన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పొచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా లేదా అనేది అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది మీరు వినే ఉంటారు. రామయ్య గారు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కాబట్టి మెమోలు ఇచ్చాం. ఆయనకు చాలామంది ఆఫీసర్స్ కలుస్తున్నారు, మరి వాళ్ళందరికీ కూడా ఇస్తారా మెమోలు? అది నా ప్రశ్న. అంటే అదే ఇక్కడ కేసుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని రకాలైన నిర్ణయాల మీద అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తా ఉన్నాయి. కొన్ని కేసులు నమోదవుతా ఉన్నాయి. ఆ నమోదవుతున్న నేపథ్యంలో ఆ విధమైన కేసుల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగా చట్టానికి కొంత చేతుల్లో తీసుకొని ప్రవర్తించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిశారనేది ఆయన ఆరోపణల సారాంశంగా మనకు కనిపిస్తా ఉంది. అంతేగాని 16 మంది మీద అక్కడ ఆరోపణలు లేవు. చాలా మంది ఎస్పీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా కలిసే అవకాశం. 2 డీజీపీ స్థాయి అధికారులు ఉన్నారండి. నేనేంది అదే డీజీపీ స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రోటోకాల్స్ పిహెచ్డి అయిపోయిన తర్వాత ఓనమాలు రాయండి అన్నట్టుంది. ప్రోటోకాల్ తెలియకుండా ఉంటుంది వాళ్ళకి. నేను అడుగుతున్నది మీరు ఇందాక అక్కడ చెప్పారు సార్, ఎవరైనా సరే ఒక డీజీపీకి లోబడి పనిచేయాలి, డీజీపీ ఆదేశాలకు లోబడి పనిచేయాలి. వాళ్ళు సీనియర్స్ అయినా సరే కూడా వన్స్ డీజీపీ ర్యాంకులోకి వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించి పోలీసు వ్యవహారాలకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఏదైనా వాళ్ళు ఆయన డీజీపీ అండర్లోనే వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ అధికారంతోనే డీజీపీ వాళ్ళకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. రైట్. డాక్టర్ రావు గారు, బలరామయ్య గారి వ్యాఖ్యలు మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కాబట్టే మెమోలు ఇస్తున్నాం. రెండోది, ఇక కొత్తగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రత్యేకించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, తర్వాత ఇంకొక 2-3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు చెబితే మీ పార్టీ కార్యకర్తల్లో రక్తం మరిగిపోతుంది, ఉడికిపోతుందిట. మరి అది ఏ స్థాయిలో మరిగిపోతుంది అనే దాని మీద చాలా విస్తృతంగా మీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనూ, అటు గుంటూరు జిల్లాలోని మీ కేంద్ర కార్యాలయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అది ఒకవైపు. రెండో వైపు రామయ్య గారు చెప్పింది ఆ 16 మంది గురించా, లేకపోతే ఒక పిఎస్ఆర్ ఆంజనేయుల గురించే, సునీల్ కుమార్ గురించేనా? వాసుదేవన్ గారు, ఒక పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కలవడం అనేది సర్వసాధారణ, దాంతో పెద్దగా మనం పట్టించుకోవడం అవసరం లేదు. కాకపోతే అక్కడ కలిసిన ఒక వ్యక్తి కాదు, గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తము రావణ కాష్టగా తయారు చేసినటువంటి నాయకుడు. అది కాకుండా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు విధిలో వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత లేకున్నా కానీ వాళ్ళు డీజీపీ ఆఫీస్ రిపోర్ట్ చేయాలా. వాళ్ళకు అధికారికంగా వాళ్ళకి అక్కడ పోస్టింగ్స్ చేయకున్నప్పటికీ కూడా డీజీపీ ఆఫీస్లో డైలీ వాళ్ళు అక్కడ 10 o'clock అక్కడ రిపోర్ట్ చేయాలి. వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేయకుండా వాళ్ళకు బాధ్యతలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకి ఆఫీస్కి రాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పదవి కాలంలో జరిగినటువంటి అరాచకాలు మొత్తం 1 by 1 బయటకు వస్తున్నాయి. దానిపైన చట్టపరంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. లోకేష్ గారు రెడ్ బుక్ కూడా ఓపెన్ అయింది. దాంట్లో వీళ్ళు ఉన్నటువంటి బిఎస్ఆర్ అంజనాలు కానీ వీళ్ళందరినీ కానీ జవహర్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసినటువంటి అక్రమాలన్నీ కూడా 1 by 1 బయటకు వస్తున్నాయి. దానిపైన వీళ్ళపైన వేటుపడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు అయ్యా నువ్వు చెప్పిన కార్యక్రమాలు చేసి మేము నాశనం అయిపోయాం, ఇప్పుడు మా మెడ మీద కత్తి పెడుతున్నారు ప్రభుత్వం, ఏం చేయాలా, మమ్మల్ని ఏ విధంగా కాపాడతారు, ఏం సంగతి అన్నది ఈ దొంగలు పోయి అక్కడ కలిసినట్టు, దొంగల మూటాకు అధినాయకుడిని కలిసినట్టు అక్కడ కలుస్తున్నారు.
ఆయన పోయి బెంగళూరులో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆయన కలిస్తే చలో ఏదో క్యాజువల్గా కలిసారు అనుకుంటాం. గతంలో ఆయన కింద పనిచేశారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వదిలి కలిసిన అనుకుంటాం. కానీ పని కట్టుకొని బెంగళూరుకి వెళ్ళి చర్చించాలంటే వీళ్ళు చేసినటువంటి రాజకీయాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. తొందరలోనే వీళ్ళపైన వేటుపడే అవకాశం ఉంది. చట్టపరంగా వీళ్ళపైన చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు చేయమంటే నేను చేసిన దొంగతనము, నేను వ్యక్తిగతంగా దొంగను కాదు, నువ్వు నన్ను దొంగగా మార్చినావు అని చెప్పేసి బహుశా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్ళండి అని భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక విధుల్లో ఉన్నటువంటి ఆఫీసరు వాళ్ళు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ వదిలి బయటకు వెళ్తే ఖచ్చితంగా డీజీపీ యొక్క పర్మిషన్ తీసుకుని దొంగతనంగా దొంగలాగా వెళ్ళారు, దొంగలాగా వెళ్ళారు. కాబట్టి అధికారికంగా వాళ్ళపైన విమర్శించడం లేకుండా డీజీపీకి మేము కంప్లైంట్ ఇచ్చాము, డిసిప్లినరీ కమిటీకి మేము కంప్లైంట్ ఇచ్చాము ప్రభుత్వం ద్వారా. తీసుకుంటారంటే మీరే చెప్పండి. రెండు అంశాలు ఇందాక ఇప్పుడు మీరు చెప్పిందే మస్త్ అని చెప్పారు పొలిటికల్ అనలిస్ట్. ఆయన ఏమంటారు, ఖచ్చితంగా గైడ్లైన్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దానికి లోబడే యూనిఫామ్ ఆఫీసర్స్ పనిచేయాలి. భుజం మీద స్టార్ వచ్చిందంటే చాలా బాధ్యత ఉంటుంది. ఒక స్టార్, 2 స్టార్లు, 3 స్టార్లు దాటేసి స్వార్డ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. స్వార్డ్స్ ఉన్నవాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ వైలేట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి అంటానికి మీకు ఇష్టం లేదు కాబట్టి పులివెందులు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆఫీసర్స్ కలవటం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కలవటం మీద మేము నిషేధం విధిస్తున్నాం అని చెప్పండి, అఫీషియల్గా చెప్పి చేయండి అంటున్నారు ఆయన. మస్తాన్ గారు చెప్పి చేయొచ్చు కదా. వర్ధన్ గారు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఒక కలెక్టర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కలిసిన ఎక్కడ చూసారా మీరు? ఎమ్మెల్యేకి అవసరం ఉంటే తప్పే ఉందన్న. జగన్మోహన్ రెడ్డిని కలవటం అభ్యంతరమా, ఎమ్మెల్యేని కలవటం అభ్యంతరమా? అది చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కూడా అంటున్నాను నేను, ప్రతిపక్ష నేత కూడా అంటున్నాను నేను. పులివెందుల ఎమ్మెల్యేని కలవటం అభ్యంతరమా? ఒక్క నిమిషం అండి. ఒక ఎమ్మెల్యే ఒక కలెక్టర్ వెళ్ళేసి ఎమ్మెల్యేని కలవడం చూడలేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి ఉద్దేశపూర్వకంగా ఒక ఎమ్మెల్యేని కలవడం దాఖలు మనం చూడలేదు. ఒక ప్రోటోకాల్ ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళు చెప్పిన సమస్యలు వింటారు. అది జరుగుతుంది తప్ప. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడు, వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతిపక్షంలో అందుకనే కదా ఆయన కలవడం మీద నిషేధం విధిస్తున్నామని చెప్పండి అంటున్నది. అందుకనే కదా ఆయన పనితీరు పట్ల, ఆయన క్రూర పరిపాలన పట్ల అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఆయన కలవటం మీద నిషేధం విధిస్తున్నామని ఒక ప్రకటన చేస్తే ఎవడు వెళ్ళడు కదా. వాసుదేవన్ గారు, ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ల పైన ప్రభుత్వానికి సంబంధించి గోప్యమైనటువంటి సమాచారం ఎంతో ఉంటుందండి. అలాంటి సమాచారం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి వాళ్ళు అనుకూలంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో లేని వారికి ఇలాంటి గోప్యమైనటువంటి సమాచారం, ఇక్కడ జరిగేటటువంటి సమాచారం, ఇక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏం జరుగుతుంది అనేది బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్తున్నట్టు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాము. ఇదేమో జరగబోతుంది, ఏమో కుట్ర పడుతుంది అని చెప్పేసి డిసిప్లినరీ కమిటీకి మేము పంపించాము. ఆ తర్వాత డీజీపీ గారు యూ హ్యావ్ టు రిపోర్ట్ ఎవ్రీడే 10 o'clock 10 AM ఇన్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళపైన నిఘా ఉంది. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. ఈ మొదటి స్టెప్ మాత్రం డీజీపీ గారు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు సర్విలెన్స్ లోకి వచ్చేసారు వాళ్ళు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, అంగళులో చంద్రబాబు గారి మీద దాడి వెనకాల, బెజవాడలో ఇక్కడ ఏది కుట్ర చేశారని చెప్పేసి ఈ గులకరాళ్ళ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయడం వెనకాల అసలు ఇదంతా ఈ ప్లానింగ్, ఈ కాన్స్పిరసీ ఇవన్నీ చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులు. అందువల్ల కాదు ఒక్క నిమిషం చేసింది. సో ఇవన్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు చేశారు. అడిషనల్ డీజీ ఒక్క నిమిషం అండి, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఇవన్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు చేశారు, అందువల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్తం మరిగిపోతుంది అని చెప్పేసి పార్టీ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ రక్తం మరగటానికి వెనకాల ఉన్న కారణాలు, అండ్ మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ లాంటి ఆఫీసర్స్ని మీరు వెనకేసుకురావడానికి గల మొత్తం విషయాలు ఇవన్నిటి మీద డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ రిపోర్ట్ వెళ్ళిపోయింది. వీళ్ళ ఎస్ఆర్లో కూడా నమోదు అయిపోయినాయి, సర్వీస్ రిజిస్టర్స్లో కూడా. ఇదంతా ఇంటెలిజెన్స్ తయారు చేసిన నివేదిక. సో ఒక పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలిసినా సరే ఆఫీసర్స్, ఉద్యోగులు, అది చట్ట వ్యతిరేకం అని ప్రభుత్వం ఒకటి అఫీషియల్గా ఇచ్చింది అనుకోండి, ఇబ్బంది ఉండదు. ఈవెన్ మీరు కూడా భయపడతారు, మీలాంటి నాయకులు కూడా వెళ్ళి కలిసినా రేపొద్దున ఏమవుతుందో, రిపర్కషన్స్ ఎట్టుంటాయో అనేది.
సో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇటువంటివన్నీ అంగళ్ళు దాడి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు కుట్ర, ఇది తెలుగుదేశం బలంగా నమ్ముతున్నది, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళకి ఆధారాలు ఉంటే వాళ్ళు కనుక నమ్మితే మీరన్న క్వశ్చన్లోనే స్ట్రైట్గా వాళ్ళకి ఇచ్చే నోటీసులోనే వాళ్ళకి ఇచ్చే మెమోలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలవడానికి వీలు లేదు, అట్లానే మీరు వీటిల్లో మీరు కాన్స్పరెన్సీలో మీరు భాగస్తులుగా ఉన్నారు కాబట్టి మేము మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి ఒక నోటీస్ ఇమ్మనండి, లేదా ఒక మెమో ఇమ్మనండి, మెమో ఇచ్చేసి వాటి గురించి చెప్పమనండి, ఆన్సర్ చేయమనండి, అది సరిపోద్ది. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్తుంది, నోటీస్ ఒకటి ఉంటుంది, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటి మాట్లాడతారు. దీన్ని బట్టి ఇదే గతంలో కనుక చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వంలో కనుక ఇట్నే ఐఏఎస్ల మీద కనుక ఇలాంటి చర్యలే కనుక తీసుకుంటే ఇండియన్ సర్వీస్ రూల్స్ కు విరుద్ధం,